అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. జ్యోతిష్య శాస్త్రం మాదిరిగానే న్యూమరాలజీ కూడా మన జీవితాన్ని చాలా ఎక్కువ ప్రభావితం చేస్తుంది. న్యూమరాలజీ అంటే మనం పుట్టిన తేదీని ఆధారంగా చేసుకుని మన జీవితం ఎలా సాగుతుంది, మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, మనం ఏ కెరియర్ని ఎంచుకుంటే జీవితం సంతోషంగా సాగుతుందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏ తేదీలో పుట్టిన వారికి ఏ నంబర్ అదృష్టాన్ని తెస్తుందో, ఏ రంగు వారికి మేలు చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వారు నంబర్ 1 క్రిందికి వస్తారు. వీరిపై సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎప్పుడూ నూతన అవకాశాలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వృత్తిపరంగా వీరు విజయం సాధించగలరు. కుటుంబ సభ్యులతో ఎక్కువ ప్రేమను పొందుతారు. అయితే ఈ తేదీలలో పుట్టిన వారు ముఖ్యమైన తేదీల్లో తెలుపు రంగు ధరిస్తే వారికి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరి అదృష్ట సంఖ్య చూసుకున్నట్లయితే 3గా పరిగణించబడింది. అలాగే ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీలలో జన్మించిన వారంతా నెంబర్ 2 క్రిందికి వస్తారు. వీరిపై చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీలలో పుట్టిన వారు ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అప్పుడే వీరికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక ఈ తేదీల్లో జన్మించిన వారికి పసుపు రంగు శుభప్రదం. వీరి అదృష్ట సంఖ్య చూసుకున్నట్లయితే 5. ఇంకా ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వారంతా నంబర్ 3 క్రిందికి వస్తారు. వీరు కష్టపడితే జీవితంలో గొప్ప పేరును సంపాదించగలరు. కుటుంబంలో కొంత సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించగలరు. వీరికి వారి జీవిత భాగస్వామి ఎప్పుడూ అండగా ఉంటారు. వారి మద్దతు వీరికి ధైర్యంగా ఉంటుంది. ఇక ఈ తేదీలలో పుట్టిన వారికి ఎరుపు రంగు అదృష్టాన్ని తెస్తుంది. ఇక అదృష్ట సంఖ్య 2గా పరిగణించబడింది. ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారు నెంబర్ 4 కిందికి వస్తారు. వీరిపై రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ తేదీలలో జన్మించిన వారు వృత్తిపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఏవైనా నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్త వహించాలి. ఇక వీరి అదృష్ట సంఖ్య 7. ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీలలో జన్మించిన వారు నెంబర్ 5 క్రిందికి వస్తారు. వీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు లభిస్తాయి. వీరు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటేనే ఏదైనా సాధించగలరు. వీరికి గులాబీ రంగు శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక వీరి అదృష్ట సంఖ్య చూసుకున్నట్లయితే 1గా పరిగణించబడింది. ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీలలో జన్మించిన వారందరూ నెంబర్ 6 క్రిందికి వస్తారు. వీరు అందరితోనూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. వీరు ఉద్యోగంలో కంటే వ్యాపారంలో ఎక్కువగా రాణించగలరు. జీవిత భాగస్వామి సపోర్ట్ ఉంటే వీరి లైఫ్ చాలా బాగుంటుంది. ఇక వీరి అదృష్ట సంఖ్య చూసుకున్నట్లయితే 8గా పరిగణించబడింది. ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీలలో జన్మించిన వారు నంబర్ 7 క్రిందికి వస్తారు. వీరు కూడా కష్టపడితే పనిలో విజయం సాధించగలరు. ముఖ్యంగా రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన రంగాలలో వీరు ఎక్కువగా రాణించగలరు. ఆకుపచ్చ రంగు వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక వీరి అదృష్ట సంఖ్య చూసుకున్నట్లయితే 2గా చెప్పబడింది. ఇక ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీలలో జన్మించిన వారు నెంబర్ 8 క్రిందికి వస్తారు. ఈ తేదీలలో పుట్టిన వారికి కాస్త అదృష్టం ఎక్కువగానే ఉంటుంది. తాతలు, తండ్రుల ఆస్తులు వీరికి బాగా వచ్చే అవకాశం ఉంది. పసుపు రంగు వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది.
ఇక వీరి అదృష్ట సంఖ్య చూసుకున్నట్లయితే 9. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.